ఆంధ్రప్రదేశ్లో యువతకి ఉద్యోగ కల్పనకి సంబంధించి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల హామీల్లో భాగంగా అప్పటి కూటమి పార్టీలు ఏమని హామీ ఇచ్చిందంటే ప్రధానంగా యువతకి 20 లక్షల ఉద్యోగ కల్పన ఖచ్చితంగా కల్పిస్తూ తీరుతామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తొలి రోజు నుండే ఈ యొక్క హామీని నెరవేర్చుకోవడానికి అహర్నిశలు పనిచేస్తుందని చెప్పుకోవాలి. తాజాగా ఈ యొక్క 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పరచుకుంటున్న నారా లోకేష్ గారు దీనికి సంబంధించి కీలకమైన అంశాలని ప్రస్తావించినట్టు అర్థమవుతుంది. మరి అయితే అంశాలు ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి 20 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి టార్గెట్. ఇప్పటికే దాదాపుగా 20 లక్షల కోట్ల పైన పెట్టుబడులకు సంబంధించి గ్రౌండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి. కిరాణా కొట్టు దగ్గర నుంచి డేటా సెంటర్ వరకు గ్రౌండింగ్ అయ్యేంత వరకు ప్రతి అధికారి కావచ్చు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి బాధ్యతగా వాటన్నిటిని చూసుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారు స్పష్టంగా దిశానిర్దేశం కూడా చేశారు. ప్రతి నెల ఏదో ఒక ప్రధాన ప్రాజెక్టుకి సంబంధించి భూమి పూజలు కానీ శంకుస్థాపనలు ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అంటున్నారు. ఈ అంశం గురించి మీరు ఏమంటారు? భూమి పూజలు శంకుస్థాపనలు జరిగినందువల్ల ఉద్యోగ కల్పన రాదు. సత్వరం వాడికి కావాల్సిన ఏమేంటి, ఎలాంటి ఆటంకాలు లేకుండా అవి ఏదైతే పరిశ్రమ ఉంటుందో దానికి సంబంధించినంత వరకు వాళ్ళకి కావాల్సినవి అందించేసి వాళ్ళు పని మొదలు పెట్టినప్పుడే కదా ఉద్యోగస్తులు తీసుకునేది. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా భవనాలు నిర్మించుకోవాలనుకో తాపీ మేస్త్రులు అవసరం, లేదంటే దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఉండి పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. వాళ్ళ వరకే జరుగుతూ ఉంటాయి. రెండోది వాళ్ళకి ఎలా ఎక్కడ ఏది ఏర్పాటు చేసుకోవాలి, ఏది ఎక్కడ ఉండాలని చెప్పని వాళ్ళు అనుకున్న విధంగా ఉన్నాయా లేవో పర్యవేక్షణ చేసుకోవడానికి కొంతమంది మాత్రమే ఉంటారు. అది పూర్తయిన తర్వాత కదా ఉద్యోగస్తులను తీసుకునేది. ఈ లోపు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇదిగో దీనికి ఇంతమంది కావాలి కాబట్టి అప్పుడు వాళ్ళందరినీ పిలిపించుకుంటారు. అందుట్లో వాళ్ళు ఎవరెవరిని తీసుకోవాలనేది వాళ్ళ ప్రతిభా పాఠ వాళ్ళని గుర్తించిన వాళ్ళని బట్టి వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇవన్నీ జరగడానికి మామూలుగా ఈ పనులన్నీ కావాలి. అవి ఏమి కాకుండానే అల్లావుద్దీన్ అద్భుతదీపం లాగా ఒకేసారి అయితే ఊడిపడవు కదా. ప్రజలు కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. దానికి సంబంధించినంత వరకు ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే ఇలా 21 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు కనపడతా ఉంది. మామూలుగా మనకు తెలిసిన లెక్కల ప్రకారం 23 లక్షల కోట్ల రూపాయలని కనపడతా ఉంది. అవి ఒక్కోటి ఈ రోజు శంకుస్థాపన జరుపుకుంటూ వెళ్తున్నారు. కొన్ని దాంట్లో కొంతమంది పనులు చేస్తూనే ఉన్నారు. అవి పూర్తయిపోయి అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెడితే అనుబంధంగా ఇంకా చాలా వస్తాయి. అర్థమైందా? ఒక చోట 10,000 మందికి ఉద్యోగం వచ్చే సంస్థ ఏదన్నా ఏర్పాటు చేశారనుకోండి, దానికి అనుగుణంగా పక్కన మామూలుగా పలహారశాలలో ఏదో రకరకాలుగా అందరూ వస్తారుగా పరోక్షంగా. వాళ్ళందరూ వచ్చినప్పుడే పనులు జరుగుతూ ఉంటాయి. నలుగురికి 4 డబ్బులు కనపడుతూ ఉంటాయి. రాష్ట్రానికి ఆదాయం కనపడుతూ ఉంటుంది. పిల్లలందరూ కూడా చదువుకున్న యువకులకి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక్కడే స్థానికంగా ఉంటారు. మానవ సంబంధాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. ఇప్పుడు మానవ సంబంధాలు ముఖ్యమైపోతూ ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఏది మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా సరే వాళ్ళు ఫోన్లోనే చూసి మాట్లాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు తర్వాత జరిగిన తర్వాత కొంతమంది వస్తున్నారు, కొంతమంది కూడా రావట్లేదు. ఇది కూడా గమనించుకోవాలి. అంటే ఈ మానవ సంబంధాలన్నీ కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. రేపొద్దున ఇక్కడే ఈ ఉద్యోగ కల్పన పూర్తయింది అనుకోండి, వాళ్ళు అనుకున్నట్టు 20 లక్షల పైన 10-15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినా, అందులో 3వ వంతు బయట వాళ్ళు వచ్చినా 2 వంతులు ఇక్కడే అప్పుడేం జరిగిద్ది? ఇక్కడే ఉంటారు కాబట్టి దాదాపు చాలా మంది ఇప్పుడు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నారు కదా. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. వాళ్ళతోటి వాళ్ళ అంటే రోజు కార్యక్రమాలు ఏంటి, తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు, వీటికి కూడా ఒక అవగాహన వచ్చింది. వాళ్ళ దూరం కూడా తగ్గిద్ది. ఖర్చులు కూడా తగ్గుతాయి కదా బయట ఉండేదానికంటే కూడా. అందరూ కలిసి ఇక్కడే ఉంటారు, ఇంటికాడే ఉంటాడు, అద్దెతో పని ఉండదు, విద్యుత్తో పని ఉండదు, వాళ్ళతో పాటు వాడుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఇంకా 4 డబ్బులు అదనంగా ఉంటాయి వాళ్ళకి ఎక్కడో చేసేదానికంటే కూడా. దానికోసమే వీళ్ళు తాపత్రయపడుతున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. వీళ్ళు మామూలుగా మిగిలిన వాళ్ళు గతంలో పరిశ్రమలు తీసుకొచ్చేవాళ్ళు దాని కాల పరిమితి నిర్ణయించేవాళ్ళు కాదు. ఏదో మామూలుగా ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళు పొడిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అలా కాకుండా వచ్చినప్పుడు ఇదిగో 2 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల్లో మీకు కావాల్సినవన్నీ మేము అందిస్తాం, మీరు పనులు మొదలు పెట్టాలి. అప్పటి నుంచి మీరు ఏ ఉత్పత్తులు అనుకుంటున్నారో లేకపోతే ఏ పరిశ్రమ అనుకుంటున్నారో అవన్నీ మీరు చూసుకోవాలని చెప్పని, లేదంటే ఈ ఒప్పందాలు కూడా రద్దు చేసుకునేటట్టుగా వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఒక భయం అంటూ ఏర్పడుతుంది. వీళ్ళు అనుకున్న సమయంలో పూర్తి అయిపోతే వీళ్ళు అనుకున్నట్టు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది. ఉభయులకి లాభమే.
ఎందుకంటే పెట్టుబడి కూడా అదనంగా పెట్టాల్సిన అవసరం ఉండదు. కాలయాపన అయిందనుకోండి అదనపు ఖర్చులు పడతా ఉంటాయి. అవి లేకుండా వాళ్ళకు కూడా ఇంకో దాంట్లో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రోజులో అవుతాయని నేనైతే భావించట్లేదు. ఈ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఆ పనులు జరుగుతున్నాయా లేదా పర్యవేక్షణ చేసేవాళ్ళు కూడా నిజాయితీగా చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టకుండా ముందుకు తీసుకెళ్తే సహజంగానే ఏ వ్యాపారస్తుడు ఏమనుకుంటాడు, త్వరగా పూర్తి చేయాలనుకుంటాడు, లాభాలు రావాలనుకుంటాడు. ఆలస్యం అయితే అతనికి నష్టం కదా. కాబట్టి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎవరైతే దీన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారో ప్రభుత్వం దగ్గర నుంచి రాయితీలు పొంది భూములు పొంది అలాంటి వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు పెడతారేమో కానీ వ్యాపారస్తులు ఇబ్బందులు పెట్టడు. ఆ పర్యవేక్షణ చేసే అధికారులు వాళ్ళని ఇబ్బంది పెడితే ఆలస్యం అయింది. అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగితే వీళ్ళు అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి పెద్ద సమయం పట్టిద్దని అయితే నేనైతే భావించట్లేదు. అంటే ఇప్పటికే చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది పెట్టుబడులను ఆకర్షించడంలో కావచ్చు, వాటిని గ్రౌండింగ్లో కావచ్చు. ఇప్పుడున్న స్పీడ్కి ఇంకొంచెం స్పీడ్ పెంచి ఇంకా ముందుకెళ్ళాలంటున్నారు. దీని గురించి ఏమంటారు? నిస్సందేహంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు వెళ్దాం, హైదరాబాద్ వెళ్దాం, లేకపోతే తమిళనాడు వెళ్దాం, మహారాష్ట్ర వెళ్దాం, అక్కడ భూముల విలువలు పెరిగినాయి కదా. ఇప్పుడు వాళ్ళు కోరుకున్నట్టుగా వీళ్ళు ఇవ్వలేరు కదా రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అవకాశాలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే దానికి ఇక్కడ రావడానికి ఎందుకంటే వీళ్ళు భూములు ఇస్తున్నారు తక్కువ ధరలకి, అలాగే విద్యుత్ రాయితీలు ఉంటాయి, చాలా రైతులు. ఎందుకంటే వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏమంటారు, ఇదిగోనయ్యా ప్లేస్ ఇది ఇంత ఖరీదు, ఇష్టమైతే రండి, కష్టమైతే మానేయండి అంటారు. ఎందుకంటే కడుపు నిండి వ్యాపారం వాళ్ళది. ఇక్కడ ఏంటి మామూలుగా వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పిల్లలతో పాటు రాష్ట్రం కూడా బాగుంటుంది. కాబట్టి వీళ్ళు అయ్యా బాబు మీరు రండి, పక్కాళ్ళు 10 రూపాయలు మీకు రాయితీ ఇస్తున్నారా, మేము 15 రూపాయలు ఇస్తాం. పక్కాళ్ళు 10 ఎకరాలు ఇస్తున్నారా, మేము 15 ఎకరాలు ఇస్తాం. ఎందుకంటే ముందు కొన్ని ఇప్పుడు ఏదైతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి 23 లక్షల కోట్ల రూపాయలు ఇంతవరకు జరిగిందనుకో, ఈ పనులు మొదలైపోయిన తర్వాత వచ్చే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిన రైతులు వాళ్ళకి రావు. మిగిలిన వాళ్ళు కూడా ఎందుకు ఇంత తొందరపడుతున్నారు, ముందు వస్తే కదా రాయితీలు వచ్చేది, అందుకని వాళ్ళు వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళని పోనీయకుండా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకొని రాయితీలు ఇస్తూ ప్రభుత్వ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని ముందుకెళ్తే ఇట్లానే వస్తారు. ఇది అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళకి ఈ రాయితీలు ఉండకపోవచ్చు. అందుకనే వాళ్ళు తొందరపడి ముందు వస్తారు. వాళ్ళు వ్యాపారస్తులు, ప్రతి రూపాయికి వాళ్ళ రూపాయి ఎన్నికి రావాలి, దాంతోపాటు లాభం రావాలని కోరుకుంటారు ఎవరైనా. మన మీద ప్రేమతో రారు కదా. ఎక్కడో వాళ్ళు వచ్చి అమెరికా వాళ్ళు వచ్చి మన మీద ఎందుకు ప్రేమ చూపిస్తారు? ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులకి రేపొద్దున వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉందా లేదా, వాటి వల్ల లాభం వచ్చిద్దా రాదా, ఇదే కదా వాళ్ళు ఆలోచించుకునేది. కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. ఇది గమనించుకోవాలి. ప్రభుత్వం కూడా పారదర్శకంగా ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికి స్వాగతిస్తూ ఆలస్యం లేకుండా త్వరితన వీళ్ళకి ఒక ప్రణాళిక ఉంది కాబట్టి ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెట్టాలి ఒక అవగాహన ఉంది కాబట్టి వచ్చే వాళ్ళకి ముందుగానే ఇదిగో బాబు పలానా సాట భూమి ఉంది మీకు, దానివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి, నీరు ఇట్లా ఇస్తాము, రహదారులు మేము పూర్తి చేపించి అందజేస్తామని చెప్పని వాళ్ళకి చెప్పి ఈ రోజు అది చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా తృప్తికరంగా ఉంది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. పాలకులు వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడానికి ముందుకు వచ్చారు కాబట్టి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇది గ్రోత్ అనేది వీలైనంత వరకు ఈ 5 సంవత్సరాల్లోనే వాళ్ళు అనుకున్నట్టుగా 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయాలనే విధంగా అది భావిస్తున్నారు. ఈ విధంగా ముందుకెళ్తే అది ఎంతో దూరంలో లేదని అయితే నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.